ఈరోజు అయితే మరి మనకి వైజాగ్ వచ్చింది కిరాయి మార్కెట్ నుంచే క్యారెట్ వేసేయాలంట. ఇప్పుడైతే మరి మార్కెట్కి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం ఎన్నిసార్లు తిరిగేస్తారు ఏంటనేది. మార్కెట్కి అయితే వచ్చాం. మనకైతే ఆ బండిలో సరికేయాలి. దాకా వర్షం కురిసిన వాళ్ళు ఇంకా పట్టాలు కూడా ఇప్పలేదు, పట్టాలుగా పేరు వెళ్ళి మనం జట్టులకి ఎక్కించుకోవాలి. మామూలుగా అయితే 10 అయితే కానీ జట్టాలు అందరూ లైన్లోకి రారు. ఈ టైం 9 అవుతుంది. జట్టాలకి ఎక్కేసి ఇవన్నీ వేయించుకోవాలి. మన లారీ డ్రైవర్ లేకపోతే పట్టా తీయమనాలి. మనకు లోడింగ్ అయితే మొదలెట్టారు. మొత్తం 57 సాల్తీలు క్యారెట్ వేసుకుని బయలుదేరాలి. 2 గంటలు ఎట్టామంటున్నాడు బండి. అక్కడ నాకు తెలిసి అవ్వదు, 3 అయిపోద్ది. 10 అయిపోయిన టైం, ఇంకా లోడింగ్ అవ్వలేదు. చూద్దాం ఏ టైంకి వెళ్తాం. మనకు లోడ్ అయి బయలుదేరినప్పటికి 10:30 అయింది. పట్ట కట్టిన బయలుదేరినప్పటికి అదేమో మా 2 కల్లా వచ్చేయాలి మార్కెట్లోకి. వెళ్తానికి దారి ఉండదు అదే అంటాడు. ఎలా లేదని మనం వెళ్ళాక 3 దాటేద్ది. ఏమో వాళ్ళు ఏం కంగారు పడిపోతున్నారు. 2 కల్లా వచ్చేయాలని. అలా ఏం చేయాలి ఏం అర్థం కావట్లేదు. టైం అయితే అసలు సరిపోదు. ఇప్పటిలాగా ఆయిల్ అయితే రాజమండ్రి దాటాక కొట్టించుకుందాం. మనకైతే అసలు టైం సరిపోదు. ఏమి ఎంత గట్టి బాధినా 2 కల్లా 4 గంటలు కూడా లేదు. 3 గంటలన్నర ఎట్టాలంటే ఎక్కడ వద్దు. 250 కిలోమీటర్లు. నాకు తెలిసి 3 కూడా కాదు, 3 దాటేద్ది. అదేవో 2 కల్లా వచ్చేయాలని అంటున్నాడు. 11:30కి ఇక్కడ బొమ్మూరు హైవే ఎక్కాం. ఇంక మనం అక్కడికి లాలాచెరువు వెళ్ళి ఆయిల్ కొట్టించుకుని వెళ్ళినప్పటికి 12 అయిపోద్ది. ఏమో అలా ఈ కిరాయి ఎందుకు ఒప్పుకున్నాను నాకు ఏం అర్థం కాదు. 2 కల్లా బండి ఎట్టేయాలంట. అంటే ఇంకా 2 గంటల్లో 200 కిలోమీటర్లు వెళ్ళిపోవాలి నేను. మళ్ళీ 12కి బండి వదిలితే మనం వెళ్ళినాడికి 3:30 4 అయిపోద్దేమో. అలా 3కి కూడా 3:30 కూడా వెళ్ళేలాగా ఏం కనపడతలేదు. ఆయిల్ కొట్టించుకున్నాక నుంచి ఇంకా 200 కిలోమీటర్లు ఉంటుంది. గంటకి అలా 50 కిలోమీటర్లు వేసుకున్నా 4 అయిపోద్దేమో. ఈ ట్రిప్ మొత్తం అక్కడికి వెళ్ళిన తర్వాత తిట్లు తినాలేమో. 2 ఎక్కడ 4 ఎక్కడ ఏం చూద్దాం. ఎంతవరకు అయితే అంతవరకు లాగడమే. బండి అయితే ఇంకెక్కడ ఆపకుండా కొట్టాలి. ఆయిల్ కొట్టించిన అయితే బండి వదిలాం. చూడాలి ఇంకా 200 కిలోమీటర్లు ఉంది. టైం 12 అయిపోయింది. 4కి కానీ వెళ్ళేలాగా ఏం కనపడతలేదు. అందులోకి మనం వైజాగ్ మార్కెట్కి ఎప్పుడు వెళ్ళలేదు. ఫస్ట్ కూడా అడ్రస్ ఒకటిని ఎత్తుక్కోవాలి. ఈ వాళ్ళ మొత్తం తలకాయ పోటే నిద్రలేనప్పుడు అనవసరంగా ఒప్పుకున్నాం అలాంటి కిరాయిలు. కరెక్ట్గా 3 కల్లా అనకాపల్లి వచ్చాం మనం. మరి పార్టీ వాళ్ళు అయితే ఇంకా ఫోన్ చేయలేదు. 2 బండి ఎట్టమన్నారు కదా, 1:30 కాంచి వాయించేస్తారేమో అనుకున్నాను. ఇంకా అలా దగ్గరికి వచ్చాం కదా, కొంచెం ధైర్యంగా ఉంది. ఇంకా ఇక్కడి నుంచి 40-45 ఉంటుంది. కొంచెం ఎదరికి వెళ్ళాక లెఫ్ట్ సైడ్ కిందకి దిగాలి, రింగ్ రోడ్డు ఉంటుంది అన్నాడు. చూడాలి, అడ్రస్ని ఎత్తుక్కోవాలి ఇక్కడి నుంచి. ఇక్కడ నుంచి లెఫ్ట్కి రోడ్డు ఉంది. ఆ లెఫ్ట్ రోడ్లో వెళ్ళాలనుకుంటా. అదే అనకాపల్లి జంక్షన్ ఒక 5 కిలోమీటర్లు ఎంత ఉంది. 5 కిలోమీటర్లు ఎదరికి వచ్చాక లెఫ్ట్ కిందకి. Continue for 16 kilometers.
వెళ్తే అనకాపల్లి, పైనుంచి వెళ్తే విశాఖపట్నం. ఈ రింగ్ రోడ్ ఇక్కడ గిరగలు తిరుగుతున్నాము. ఏ రోడ్లో తిరుగుతామో అయినా లేదు. ఇక్కడ మన రోడ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ టోల్ గేట్ ఉంది. మనకి ఇది 3వ టోల్ గేటు. ఫస్ట్ది కృష్ణవరం టోల్ గేటు, రెండవదేమో వేంపాడు టోల్ గేటు, ఇది 3వ టోల్ గేటు. ఈ లైన్లో మొత్తం 3 టోల్ గేట్లు దాటొచ్చాం. వైజాగ్ మాత్రం బాగుంది, లైటింగ్ ఇవన్నీ. మొత్తం మీద అయితే వచ్చాం మార్కెట్కి. మొన్న ఉన్న తలకాయ పాటు ఇప్పుడును ఇక్కడికి వచ్చాక పార్టీ ఫోన్ ఎత్తలేదు. ఏదో కొట్టు పేరు ఉంది, కొట్టు పేరు కనుక్కొని జాగ్రత్తగా అన్లోడ్ చేయించుకోవాలి. మనం అయితే అనుకున్నట్టుగా పాతకు 4ంటికి అయితే వచ్చాడికి. 250 కిలోమీటర్లు కూడా అసలు ఎక్కడ ఆపలేదు, నాన్ స్టాప్ కొట్టుకొచ్చాం. ఈ టైర్ల గురించి జరిపితేనే లోడ్ వేసి లాంగ్ కొట్టాల్సి వచ్చారు. ఎప్పుడు పేలుతుంది మొత్తానికి. సర్లే వెళ్ళి ముందాగా కొట్టేంటో కనుక్కుందాం ఎక్కడనేది. ఈ మార్కెట్ పేరు వచ్చేసి జ్ఞానాపురం మార్కెట్ సెంటర్. అది ఆ సెంటర్లో ఉంటుంది మార్కెట్. పూర్ణ మార్కెట్ అయితే కొంచెం ఎదరా. ఈ మార్కెట్కి అయితే 1 గంట 2 టైంలో వస్తే అన్లోడ్ అవుద్ది గమ్ముని. ఈ మార్కెట్ అయితే చిన్న మార్కెట్. కొన్ని బండ్లు లోపల ఉంటే ఇంక మళ్ళీ బయట బండ్లు లోపలికి వస్తానికి ఉండదు. వచ్చిన బండ్లు వచ్చినట్టు మాత్రం స్పీడ్గా అన్లోడ్ చేసి బయట పంపిస్తున్నారు. లోపల బండ్లు అన్లోడ్ అయ్యాక మళ్ళీ బయట బండ్లు లోపలికి వస్తున్నాయి. వాళ్ళు వచ్చినప్పటికైతే అలాగ 1 అరగంట పట్టేలా ఉంది. ఈలోపు మనం పట్టా తీసుకుని లైన్ చేసుకుని ఉంచుకుందాం. జాయిగా ఒక్కొక్క లారీ బయటకు వస్తుంది. లోపల ఉన్న బయటకు వచ్చిన తర్వాత బయట ఉన్నాయి లోపలికి వెళ్తాం. ఇవన్నీ అయ్యేప్పటికి ఎప్పుడు అన్లోడ్ చేస్తారు ఏంటో ఏం లేదు. 2 వచ్చేస్తే మార్కెట్ ఖాళీ ఉంటుందంట. అప్పుడు వచ్చిన బండి వచ్చినట్టు దింపేస్తారు. ఇప్పుడేమో లేట్ అయిపోయింది. ఇప్పుడు టైం 6:30 అవుతుంది, ఇంకా బండి అన్లోడ్ అవ్వలేదు. శాంపుల్ అవి చూసుకుంటాం, 4 బత్తలు దింపుకుంటున్నారు. తెరగట్ల 4ంటికి ఇక్కడ అన్లోడ్ పాయింట్లో పెడితే 8ంటికి ఖాళీ చేశారు బండి. ఇక్కడ బండి గుమ్మని అన్లోడ్ అవ్వాలంటే 1 గంట 2 మధ్యలో వస్తే అన్లోడ్ అవుతుంది. ఎందుకంటే అప్పుడు బండి లోపలికి వెళ్ళిపోతుంది కొట్టు దగ్గరికి. ఇక్కడ అడ్డంగా ఏమి ఉండవు, అప్పుడు వెంటనే దింపుకుంటారంట. మనం లేట్ అవ్వడం వల్ల అన్లోడ్ అయితే లేట్ అయింది. అక్కడ బయట ఎట్టుకుని ఉండాల్సి వచ్చింది. అది కూడా మళ్ళీ ఇక్కడ 7 అవుతే అక్కడ పోలీసు వాళ్ళు వచ్చి కేసు రాస్తారంట. మళ్ళీ అక్కించాలి ఎదరికి ఎదరెట్టుకుని మళ్ళీ అక్కడికి వెళ్ళి మొత్తం బండి ఖాళీ అయినప్పటికైతే 8 అయింది. ఇప్పుడు వచ్చిన ఇటు సైడు ఇటు నుంచి ఖాళీగానే వెళ్తున్నాం, రిటర్న్ ఏమి వేసుకెళ్తలేదు. ఇవ్వాలని ఏమైనా తగులుతుందో లేదంటే మళ్ళీ ఖాళీగానే వెళ్ళాలో తెలుస్తలేదు. చూస్తాను 12 వరకు ఏమన్నా ఉంటే వేసుకెళ్తాం, లేదంటే ఇప్పుడు ఖాళీకి వెళ్ళిపోవడం. ఇటు సైడ్ కిరాయికి వస్తుంటే ఏదో టైర్లు అరగొట్టుకోవడానికి వచ్చినట్టు ఉంది. అవి ఏం పెద్ద భారీ కిరాయిలు కాదు, మిగిలిపోవడానికి. చూద్దాం. మొన్న విజయనగరం వెళ్ళినప్పుడు ఖాళీయే, శ్రీకాకుళం వెళ్ళినప్పుడు ఖాళీయే. ఈసారి కూడా రిటర్న్ కిరాయి చూస్తే 12 వరకు చూసాం, ఏం పని అవ్వలేదు. ఇంకా ఉన్నా కానీ ఏం ఉండేలాగా ఏం కనపడలేదు. ఎందుకని వర్షం స్టార్ట్ అయింది. ఇంకా లోడింగ్ ఎవడ చేయడు, ఉన్న టైం వేస్టే. జాగ్రత్తగా వెళ్ళిపోవడమే ఖాళీగా. ఈ సైడ్ ఏటో ఇప్పుడు వచ్చినా ఇంకా ఏదో టైర్లు అరగొట్టుకోవడానికి వచ్చినట్టు ఉంది, అంతే వేస్ట్. ఇంకెక్కడితో ఈ వీడియో అయితే సెలవు.